యెషయా గ్రంథము 56:5. నా ఇంటను నా ప్రాకారంలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు మనకి చెప్పే మాట, నా ఇంటను నా ప్రాకారంలోని ఒక భాగమును వారికి ఇచ్చేదను. ఇదే మాట మనం దర్శన గ్రంథంలో కూడా చూస్తాం. దేవుడు తనకున్నది మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. నేను ఊరికే వెళ్ళట్లే, ఊరికే చెప్పట్లే. పరలోకంలో అనేక స్థలాలు ఉన్నాయి, వాటిని మీకోసం సిద్ధపరుస్తున్నానని ప్రభు చెప్పాడు. నా వైపు చూడాలి. మనలో చాలామంది మన ఈ లోకంలో కొన్ని ప్లేసులు రాలేదని, స్థలాలు రాలేదని బాధపడిపోతూ ఉంటారు. ఒక 2 రోజుల క్రితం నేను ఒక వ్యక్తిని కలిశాను. ఒక ల్యాండ్ విషయంలో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి కోసం చెప్తున్నాడు. మాట ఏంటో తెలుసా? అన్నదమ్ములు ఇద్దరు భయంకరంగా కొట్టుకుంటున్నారంట. చిన్న ల్యాండ్ కోసం కొట్టుకొని కోర్టు వరకు వెళ్ళిపోయారు. కనీసం మాట్లాడట్లేదు. అన్నీ అలాగ ఉన్నావు లేదు. ఎప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయిన వెంటనే వాళ్ళ పెద్ద గొడవలు స్టార్ట్ అయిపోయాయి. ఆస్తి కోసం వాళ్ళ భార్య, వీళ్ళ భార్య, అందరు గొడవలు. ఒకవేళ అలాంటి కోవకు చెందిన నీకు నష్టం. అందులో ఒక వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు, నా అన్నయ్య నాకు నష్టం చేశాడు. అప్పుడు నేను అన్నాను, వదిలేవచ్చు కదండి అన్నాను. అబ్రహాము లోతు ఇద్దరు వాళ్ళు కాపర్లు గొడవలాడుతున్నప్పుడు అబ్రహాం చేసింది ఏంటో తెలుసా? మన ఇద్దరం బంధువులు గొడవలాడుకోకూడదు, నీకు ఎక్కడ కలిస్తే అక్కడికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు దేవుడు అబ్రహాము పక్షం నుండి ఆయనను ఆశీర్వదించాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ విషయంలోని మనం గొడవ పెట్టుకోకూడదు. ప్రత్యేకించి ఆస్తి విషయంలో పోనీయండి, వదిలేయండి. ఎందుకోసమో తెలుసా? దేవుడు అంటున్నాడు, నా ఇంటిలోని ఒక భాగమును మీకు ఇచ్చేస్తాను. ఒక భాగాన్ని ఇస్తాడట, ఒక పోర్షన్ నీకు ఇస్తాను. ఎవరింట్లో చెప్పాలి? ఎవరింట్లో? దేవుని ఇంట్లో ఒక పోర్షన్ నీకు ఇస్తాడంట. ఇది ఎవరికి జరుగుతుందో తెలుసా? నా నిబంధనలో ఉన్న వాళ్ళకి. యు హ్యావ్ టు బి విత్ ఎ కవెనెంట్ విత్ లార్డ్. దేవుడితో ఒక నిబంధనలో ఉన్నవాడికి. అక్కడ ఇంకేమని రాయబడి ఉన్నదంటే, శ్రేష్టమైన మీరు కొడుకులు కూతుళ్ళు అనిపించుకోవడం కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టద్దని. కొంతమంది ఒకలాగా ఫీల్ అవుతారు. ఏంటో తెలుసా? కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తారు, మా మమ్మీ డాడీ నాతో మాట్లాడలేదండి, అమ్మాయిగా పుట్టాను నేను, సరిగ్గా ప్రేమగా మాట్లాడరు, కొడుకుని ఒకలా చూస్తారు, కూతురుని ఒకలాగా చూస్తారు. నువ్వు ఎందుకు పుట్టావంటారు. కొన్ని స్టోరీస్ అలా ఉంటాయి. కొన్నిసార్లు మనం ఏది తలపెట్టినా ఫెయిల్యూర్ అయిపోతాయి. దేవుడు పేరు మార్చేవాడు అని మీకు తెలుసు. అబ్రహాం అని పిలిచాడు. అబ్రామ్, నీ పేరు అబ్రామ్ కాదు, అబ్రహాం. నువ్వు అనేక జాతులకి తండ్రి. సారా, నీకు పిల్లలు లేరు కదా, అనేక మందికి నువ్వు తల్లిగా ఉంటావు. పేతురు, నువ్వు రాయి. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చి ఒక కొత్త పేరు పెడుతున్నాడు. సౌలు, నువ్వు సౌలు కాదు, ఇంకా పౌలుగా పిలువబడతాను. నా నామం నిమిత్తం అనేక ప్రాంతాలకు వెళ్తావు. అబ్రహాము, నువ్వు అనేక మందికి తండ్రిగా ఉంటావు, విశ్వాసులకు తండ్రిగా ఉంటావు. ఫాదర్ ఆఫ్ ఫెయిత్. పేతురు, నువ్వు రెల్లువు కదా, మాటికి బెండ్ అయిపోతుంటావు కదా, నీ మీద నా సంఘాన్ని కడతాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒక కొత్త పేరు పెడతాడు. ఆ పేరు పెట్టిన తర్వాత లైఫ్ స్టైల్ మారిపోతుందండి. అప్పటి వరకు అబ్రహాం అసలు పిల్లలు లేరు. దేవుడు అన్నాడు, నీకు ఒక బహుమానం ఇస్తాను. నాకేం బహుమానం ఇస్తావు ప్రభు? నాకు పిల్లలే లేరు. లేదు, నీకు ఒక బహుమానం ఇస్తాను. నీ లైఫ్ స్టైల్ మారిపోయే బహుమానం. గట్టిగా చప్పట్లు కొట్టండి.
హల్లెలూయా. హల్లెలూయా. లైఫ్ స్టైల్ మారే బహుమానం. ఆ తర్వాత నీ పేరు కంప్లీట్గా మారిపోతుంది. కంప్లీట్గా మారిపోతుంది. ఒక కొత్త పేరు. ఏమండి, ఇది లోకంలో పెట్టే పేరు కాదు, అది దేవుడు పెట్టే పేరు. అది నీకు మాత్రమే తెలుస్తుందంట. ఏంటి ఎన్ని ఉన్నాయి వెనకతల. ఇవన్నీ ఎవరికి చేస్తానని చెప్తున్నాడంటే, నా నిబంధన ఆధారం చేసుకొనుచు. మనం దేని ఆధారం చేసుకోవాలి? నా నిబంధన ఆధారం చేసుకోవాలంట. హల్లెలూయా. 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 చూడండి, దేవుడు అబ్రహాంతో మాట్లాడేటప్పుడు, అబ్రహాం లేచి నీ ఇంటిని విడిచి నేను చూపించే స్థలానికి వెళ్ళు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ లేవాలి, విడిచిపెట్టాలి, దేవుడు చూపించే స్థలానికి వెళ్ళిపోవాలి. ఎవరైతే నిబంధన ఆధారం చేసుకున్నాడో దేవుడు వారికి కొత్త పేరు పెడతాడో. ఏం చేశాడో తెలుసా? కనాను దేశం అనే భాగాన్ని వాళ్ళకి స్వాస్థ్యముగా ఇచ్చాడు. అదే చెప్తున్నాడు అక్కడ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఈరోజు ప్రవచిస్తున్నాను, ఇక్కడ ఎవరికైతే భూములు లేవో, ఎవరికైతే ఇల్లు లేవో, దేవుడు తన ఇంటిలో ఒక భాగాన్ని మీకు ఇచ్చిన. ఆమేన్. ఆమేన్. ఇల్లు అంటే ఏంటి? దేవుడు మోషేతో ఏమన్నాడు? నా ఇల్లు అంతట్లో. ఇక్కడ ఇస్తాడు, అక్కడ ఇస్తాడు. అది 2 అంచెలు కట్టుకోండి. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్క పట్ట చేతిలో పట్టుకెళ్ళినట్టే. వారు బాబా ఆమె చెప్పండి రా. మీ చేతిలో ఒక పట్ట ఉంటే, ఆ పాస్బుక్ ఉంటే ఎంత స్ట్రాంగో అంత స్ట్రాంగ్గా దేవుడు మీకు భూమిని ఇచ్చినగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొత్త పేరుతో పిలువబడాలి. కొత్త పేరుతో. దాన్ని ఎవరికి ఇస్తాడట? ఆయన నిబంధనను ఆధారం చేసుకొని వెళ్ళాలి. దేవుడు అబ్రహాముని పిలిచేటప్పుడు లేచి వెళ్ళిపో అన్నాడు. లేచి వెళ్ళిపోయాడు అంతే. దేన్ని ఆధారం చేసుకున్నాడు? ఆయనకున్న ఆస్తిని ఆధారం చేసుకుని అంతా అక్కడ వదిలిపెట్టేశాడు, వచ్చేసాడు. శిష్యులతో దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు మీ వలలను విడిచి చేపలు పట్టేవారుగా నిబంధన, ఆ నిబంధనని ఆధారం చేసుకున్నాడు. ఎలియా తన దుప్పటిని ఆయన మీద వేసి, ఎవరి మీద? ఎలీషా మీద వేసి, నన్ను వెంబడించాను. నాగండి, తనకు ఆధారమైన ఒక ఎద్దును బలిచ్చి వాగ్దానాన్ని ఆధారం చేసుకుని వచ్చాడు. ఇంకా నేను మళ్ళీ వెనక్కి చూడకూడదు, ఆ బిజినెస్ వైపుకి వెళ్ళకూడదు, నా మైండ్ ఆధారం చేసుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా దుప్పటి మన మీద పడును గాక. ఆమేన్. అబ్రహాము లాంటి విశ్వాసము మనకి ఆధారం అవును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, కొడుకులు కూతుళ్ళు అనిపించుకునే దానికంటే, కోడలు అనిపించే దానికంటే, అత్తయ్య మామయ్య అనిపించే దానికంటే ఒక కొత్త పేరు నేను నీకు ఇస్తాను. ఎందుకు వెళ్తాను నీకు ఎందుకు వెళ్తావు? కొంతమంది నిక్ నేమ్స్ పెడుతూ ఉంటారు. నిక్ నేమ్స్ అది ఇది ఎక్కిరిస్తూ ఉంటారు. అవన్నీ పిలిపించే దానికంటే నేను నీకు ఒక కొత్త పేరు పెడతాను, ఆ పేరుతోనే నేను పిలుస్తానంటాడు. ఈరోజు ఎవరికైతే ఏ వాగ్దానం అయితే లేదు అని బాధ పెడుతున్నారో, దేవుడు మిమ్మలను నీ పేరును మార్చి ఒక క్రొత్త ఆశీర్వాదమును ప్రారంభించునుగాక. ఆమేన్. ఏంటి అదొక న్యూ బ్లెస్సింగ్. అక్కడి నుంచే ప్రారంభమైంది. నువ్వు విశ్వాసులకు తండ్రిగా మార్చబడతావు. అక్కడి నుంచే ప్రారంభమైంది, స్టార్ట్ అయింది అక్కడి నుంచే బ్లెస్సింగ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పేతురు, నువ్వు మామూలుడివి కాదు. చెప్పండి, మామూలుడిని కాదనండి. నీ మీదే నా సంఘాన్ని కట్టబోతున్నా. నువ్వు రాయివి, స్ట్రాంగ్, నేను అలా మారుస్తాను. ఏమండి అది పేతురు కోసం దేవుడు ఎలాగ ప్రార్థన చేశారు? నువ్వు పడిపోకుండా నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు దేవుడు. అబద్ధం ఆడేస్తున్నాడు మాట మాటికి. సాతాను ఆల్రెడీ నిన్ను జల్లెడి పట్టబోతుంది. అయినా దేవుడు అన్నాడు, నీ మీద నా సంఘాన్ని కడతాను. మీరు వరి అవ్వద్దు. నువ్వు ఈ లోకంలో పడిపోతున్నావు అని వరి అవ్వద్దు. నిబంధన ఆధారం చేసుకో. నిబంధన ఆధారం చేసుకో.
అది కానీ నువ్వు చేసుకోగలిగితే నీ దగ్గర ఆస్తుందా లేదా, ఎక్కడికి వెళ్ళాలి ఏంటో ఏమీ తెలియదు. నేను చూశానండి ఆ అబ్రహాం ఆ ప్లేసులు అవన్నీ చూశాను. అవన్నీ వదిలేసి వచ్చేసాడు అంతే. ఎక్కడికి వెళ్ళాలి ప్రభు, నేను చూపించేస్తాను అంటే ఇప్పుడు చూపించిన తర్వాత చూపిస్తాను. అంత ధైర్యం ఉండాలండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మనం సాధారణమైన వాళ్ళు కాదు, జీవులు, స్పెషల్ జీవులు మనం. ఆమేన్. ఆ జీవులు ఏం చేస్తాయి? ఎక్కువ పడుకుని పోతాయి. అవునా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ జీవులు అబద్ధాలు ఆడతాయి, అస్సలు వెనకడుగు వేయవంట. ఆత్మ ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళిపోతాం మనం. నేను బాగుంది కదా టైటిల్ ఏదో. మీ ఫ్రెండ్ పిలిచే ప్లేస్కి వెళ్ళాం మనం, పార్టీలకి వెళ్ళాం. ఆత్మ ఎక్కడికి నడిపిస్తుంది అక్కడికే వెళ్తాం. సూపర్గా ఉన్నదండి అది, అసలు డైలాగే సూపర్. హల్లెలూయా. కానీ మనం ఏం ఆధారం చేసుకోవాలి? నిబంధన ఆధారం చేసుకొని వెళ్ళాలి. అది కానీ లేదనుకోండి పడిపోతాం మధ్యలో, డెఫినెట్గా పడిపోతాం. అబ్రహాం ఒకవేళ నేను ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అసలు దేవుడు కరెక్టేనా నేను వింటున్నా, ఇదొక డౌట్ చాలామందికి. బ్రదర్ నాకు ఒక విజన్ వచ్చిందండి, దర్శనం, అది కరెక్టో కాదో తెలియట్లేదండి నేను కదా. ఇవన్నీ బోల్డ్ స్ట్రగుల్స్ ఉన్నాయి. దేవుడు వాళ్ళతో చెప్తున్నమాట, నా ఇంటను నా ప్రాకారంలోను ఒక భాగం వేస్తాను అంటున్నాడు. పార్ట్నర్షిప్ అనండి. ఎవరికి? మంచిది. ఒక పార్ట్నర్షిప్ ఇస్తాను అంటున్నాడు మీకు. ఏమండి, మీకు అందులో వచ్చే లాభం కాదు, నీకే పార్ట్నర్షిప్ ఇస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పార్ట్నర్షిప్లో ఇంకొక బోనస్ ఉంది. ఏంటది? మన్నా. మరుగైన మన్నానండి. మరుగై ఉన్న మన్నా. ఒకసారి ఊహించండి, అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎడారిలో పండిన మన్నాని తీసుకొచ్చి తిన్నారు కదా, అదే మన్నాని రుచి చూడబోతున్నాం. దేవుడితో మామూలుగా ఉండదండి మనకి. ఏదో మనం చూస్తున్న భక్తి కాదు, ఇంకా ఏవో ఉన్నాయి, ఏవో జీవులు ఉన్నాయి. ఈ లోకంలో జీవులు కాదు అవి. ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్కటి. వెనక్కి చూస్తే ఒకలా ఉండి, ముందు చూస్తే ఏమండి, మనలో అన్ని యాంగిల్స్ కనబడాలి. ఆమె చెప్పాలి. హల్లెలూయా. మీ ఇంట్లో చూపించేది యాంగిల్స్, అన్ని యాంగిల్స్ కనబడాలి మనలో. ధైర్యంగా ఉండాలి, ఏదొచ్చినా ధైర్యంగా ఉండాలి. బాబా ఏటైపోతుందని, ఏటవదు. ఆయన ఉండగా ఏమీ అవ్వదు. హల్లెలూయా. హల్లెలూయా. నీ బిడ్డలకి ఏమీ అవ్వదు. ఆయన భవిష్యత్ అనే ఒక రెక్కలు నీకు ఈరోజు నేను చూసిన విజన్ కొన్ని చెప్పలేపాను. ఆ రెక్కలతో వెళ్ళిపోతున్నాం మనం అంతే. ఇప్పుడు పక్షి ఉందండి, ఇక్కడ వాలింది, తగిలాను నేను, ఏం చేస్తుంది? అది ఎక్కడ సేఫ్ అక్కడికి వెళ్ళిపోద్ది కదా. వెళ్ళిపోతా లేదు, దాన్ని ఎవరిని పట్టుకోగలరా? పట్టుకోలేరు. ఇంకా మనం కూడా అంతే. ఆ రెక్కలతో పక్షికి అయితే ఏదైనా ట్రాప్ చేయొచ్చు, కానీ మనల్ని ట్రాప్ చేసే ధైర్యం ఇంకెవరికి లేదు. మీ పేరు మారుస్తాడు. హల్లెలూయా. యాకోబు తన భార్య ఒక బిడ్డనికి జన్మనిస్తున్నప్పుడు చచ్చిపోయే ముందు దుఃఖపుత్రుడు అని పెట్టి చచ్చిపోతాడు. అప్పుడు వాళ్ళ డాడీ అలా కాదు, దుఃఖపుత్రుడు అంటే నీకు ఇంక నేను పాలవ్వలేను, నీకు పాలన చూసుకునే ఇంకా ఎవరు లేరు నీకు, నువ్వు నిజంగా నీకు దుఃఖమే మిగిలిందిరా, నువ్వు దుఃఖపుత్రుడివే అని పెట్టి చనిపోయింది. నీకు తల్లి స్పర్శ లేదు, నీకు చచ్చిపోతున్నాను నేను అని చెప్పేసి దుఃఖపుత్రుడు. అప్పుడు ఆయన వచ్చి, వాళ్ళ డాడీ వచ్చి, అలా కాదు, నువ్వు బెన్యామీను, నా కుడి చేతి పుత్రుడు, నీ పేరు మారుస్తాడు ఆయన. హల్లెలూయా. దుఃఖపుత్రుడిగా ఉన్న నిన్ను ఆ బెన్యామీను వంశస్థుల నుంచి వచ్చినాడే ఈ సౌలు, పౌలు, ఇద్దరు కూడా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా మనం దుఃఖపుత్రులమేనండి. చాలామందికి మీ ఇంట్లో కొంతమంది ఉంటారు నిజంగా దుఃఖపుత్రులే. నేను అసలు ఎందుకు నేను కన్నానో తెలియదు అని అనిపిస్తుంది వాళ్ళ బిహేవియర్ చూస్తే. దేవుడు వారితో నిబంధన చేసుకోబోతున్నాను, నువ్వు నా కుడి చేతి పుత్రుడిగా మారబోతున్నావు. గట్టిగా